చింతామణితో చేతులు కలిపి మీనా బాలుకి దొరికిపోయిన రోహిణి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మీనా ఏ పని చేయట్లేదు అని నోరు జారి మాట్లాడిన ప్రభావతికైతే పెద్ద శిక్ష విధిస్తాడు బాలు. ఎందుకంటే ఇంట్లో ప్రతి పని చేసేది మీనాయే. అయితే ప్రభావతి తన చేసిన తప్పుని తనే కప్పిపుచ్చుకోవడం కోసం మీనా ఏ పని చేయడం లేదు. అందుకోసమనే నేను ఇలా డెకరేషన్కి వెళ్లకుండా నాటకమాడాను అన్న విషయాన్నైతే బయట పెడుతుంది ప్రభ. అక్కడ చింతామణి పేరు బయటికి తీసుకురాకుండా ఇంకా అలా చెప్పేసరికి అందుకోసం బాలు ఏం చేస్తాడంటే, వంట చెయ్యొద్దు, నువ్వు ఈ ఒక్కరోజు వాళ్ళకి నీ విలువ తెలియాలి, నువ్వు ఒకరోజు వంట చేయడం మానేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో వంటగదికి వేళ స్ట్రైక్ చేయబడింది అని చెప్పి సత్యానికి మాత్రమే టిఫిన్ చేసి మిగిలిన వాళ్ళెవ్వరికి ఏమీ చేయరు. ఇంకా రవి శృతి అయితే రవికి వంటలు వచ్చు కదా, గ్యాస్ సిలిండర్ కూడా బాలు తీసేసుకోవడంతో ఇంకా రైస్ కుక్కర్లో అలాగే బర్గర్ల దాంట్లో ఇంకా రెండిట్లో కూడా తన నైపుణ్యంతో వంట చేసి శృతి కడుపు నింపుతాడు. ఇంకా ఎటొచ్చి మిగిలింది ప్రభావతి, రోహిణి, మనోజ్కి అసలే ఆకలి ఎక్కువ, ఆవురావురమంటూ తినడానికే ముందుంటాడు. అలాంటిది ఇప్పుడు ఆకలితో కడుపు మంటతో ఇంకా అలా ఆకలితో ఉండిపోతాడు. రోహిణి కాస్త ఆర్డర్లు పెట్టినా బాలు గేట్ బయట వాచ్మెన్లా తిరుగుతూ వచ్చిన ఆర్డర్ని వచ్చినట్టే వెనక్కి పంపించేస్తూ ఉంటాడు. ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రభావతి ఆకలికి తట్టుకోలేకపోతుంది, మనోజ్ కూడా ఆకలికి తట్టుకోలేకపోతాడు. ఇంకా ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా మనోజ్ బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావడం కోసం వెళ్తాడు. ఇంకా వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటల సమయంలో బిర్యానీ తీసుకుని వచ్చేసేసరికి టైం దాటిపోతుంది. మరుసటి రోజేమో వారాలప్పుడు నాన్ వెజ్ తిన్నారు కదా, సో టైం ఎంత అయిందో చూసుకున్నారా అత్తయ్య అని చెప్పి మీనా అనేసరికి ఎంత అయింది అనగానే ఒక్కసారి చూడండి టైం ఎంత అయిందో, 12 ఆల్రెడీ దాటింది. ఈరోజు శుక్రవారం, మీరు శుక్రవారం నాన్ వెజ్ తినరు, మరి ఇప్పుడు బిర్యానీ ఎలా తింటారు? మీ కడుపు కోసం ఆకలి కోసం నియమాలు తప్పుతారా? ఈరోజు మీరు పూజ చేయడం ప్రతి వారం ఆనవాయితీగా వస్తుంది, మీరు పూజ చెయ్యకుండా ఉంటారా? నాన్ వెజ్ తింటే పూజ చెయ్యకూడదు, దేవుడి కోసం మీ ఆకలిని కూడా ఆపుకోలేరా అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇంకా అలా షాక్ అయిపోయిన తర్వాత ప్రభావతి ఇప్పుడేంటి నువ్వు వంట చేస్తున్నావని ఒప్పుకోవాలి అనగానే మనస్ఫూర్తిగానే ఒప్పుకోండి అత్తయ్య, రేపు ఉదయం నుంచి మీకు టీలు, కాఫీలు, టిఫిన్లు అన్నీ వస్తాయి, లేదంటే రేపు కూడా మీకు ఇదే సిచ్యువేషన్, తర్వాత మీ ఇష్టం అని చెప్పాను. కానీ అవును సరే, నువ్వు వంట బాగా చేస్తావు, నువ్వు ఎన్ని పనులున్నా కానీ వంట మీదే ధ్యాస పెడతావు, నువ్వు వేరే వాటి మీద ధ్యాస పెట్టవు, సరేనా? నేను ఒప్పుకుంటున్నాను, నేను నిన్ను తప్పుగానే అన్నాను, ఈ ఆర్డర్ కావాలనే క్యాన్సిల్ చేశాను, ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను అంటూ ఇంకా బాలు మీనా ఇంకా శృతి, రవి, సత్యం వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళ ముందైతే ప్రభావతి తను చేసిన తప్పుని ఒప్పుకునేసరికి ఇంకా మీనా గబగబా వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం వండిన ఫుడ్ ఉంటే పక్కన ఇదిగోండి తినండి, నాన్ వెజ్ కాదు వెజ్జే అని చెప్పి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడంతో ఇంకా ప్రభావతి, మనోజ్ వీళ్ళంతా కూడా తెచ్చుకున్న బిర్యానీని తినేసి ఇంకా కడుపు నిండుగా తినేసి వెళ్ళి పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మీనా పువ్వులు ఇవ్వడం కోసం బయటికి వెళ్ళిపోవడంతో ప్రభావతి గదిలో కూర్చుని రాత్రి పడ్డ బాధ అదంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుని రగిలిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే రోహిణి కాస్త వస్తుంది ప్రభావతి దగ్గరికి. ఎందుకంటే ప్రభావతి కోపంగా ఉందన్న విషయం రోహిణికి తెలుసు. సో ఇప్పుడు వెళ్ళి ప్రభావతిని రెచ్చగొడితే
ఇంకా ఇంకా రెచ్చిపోయి ఉంటుంది అన్న ఉద్దేశంతో కోపంతో ఉండేసరికి రోహిణి కాస్త గదిలోకి వస్తుంది. గదిలోకి రావడంతో ఏంటత్తయ్య, ఏంటి అంత సీరియస్గా ఉన్నారు అనగానే అవమానం జరిగింది, ఘోర అవమానం జరిగింది. నేను దానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా? చిచ్చి అనుకుంటూ ఇంకా ప్రభావతి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అసలు మీనాని డెకరేషన్కి వెళ్ళకూడదన్న ఆలోచన మీది కాదత్తయ్య. మీరు అలా ఆలోచించరు. మీ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారని నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరత్తయ్య? ఎందుకు ఇదంతా చేశారు? మీనా ఎదుగుతుంటే వద్దు అని ఆపే ఆలోచన మీకు రాదు. ఏదో ఒకటి మీనాని నోటి మాటలతో మాట్లాడడం అంటూ మీకు ఇష్టమే కానీ అంత పెద్ద డెకరేషన్ ఆర్డరు ఆపేసే అంత చెడ్డవారైతే కాదు. మీ వెనక ఉండి ఇదంతా ఎవరో చేయించారు. ఎవరు చేయించారు అత్తయ్య అనగానే, నా వెనకుండి ఎవరు చేయిస్తారు, నేనే చేశాను ఇదంతాను అని చెప్పి ప్రభావతి అంటుంది. ఎందుకు అత్తయ్య నా దగ్గర కూడా అబద్ధాలు చెప్తారు? మీరు నేను కలిసి మీనా పూల బండిని తీయించేశాము, మర్చిపోయారా ఏంటి అని చెప్పనగానే, అవును అది సరే అని చెప్పి మాట్లాడుతుండగానే, చెప్పండి అత్తయ్య ఎవరేం చేశారు, ఎవరు మీ వెనకాల ఉండి దంతా చేయించారు అనగానే, చింతామణి అనేసరికి చింతామణ ఆవిడెవరు అనగానే, మీనా ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తుంది కదా, ఇంతకు ముందు వరకు ఆవిడే చేసేదంట. ఇప్పుడు మీనా రావడంతో మీనాకు మంచి మంచి ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆవిడ వెనక పడిపోయింది. ఆ కక్షతోటే మీనాని ఆపాలని చూసింది అని చెప్పి ప్రభావతి చెప్పడంతో, ఇప్పుడు నాకు అంత అర్థమైంది అత్తయ్య. ఆవిడ మిమ్మల్ని ఒక పావులా వాడుకుంది. మీకు ఉపయోగం ఏమీ కాదు, ఆవిడకే ఉపయోగం అనగానే, లేదు మీనా నన్ను ఎదిరించి నా పొగరు అనచాలని అనుకుంటుంది అని చెప్పి ప్రభావతి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మనలో మన మాట. మీనాని తప్పు పట్టాలి అన్న ఉద్దేశం నాది కాదు. తను నాకులాగే ఇంటికి కోడలుగా వచ్చింది, ఇంటి గౌరవాన్ని నిలబెడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీనా చాలా నిజంగా ఇంటికి తగ్గ కోడలు. మీ ఆత్మగౌరవాన్ని చెడగొట్టేటట్టు కానీ వేరే ఏ పనులు మీనా చెయ్యదు. అసలు వేరే వాళ్ళ దగ్గర మీ గురించే మాట్లాడదు. అలాంటిది మీ పొగరు అనుస్తానని ఆ చింతామణి దగ్గర ఎందుకు మాట్లాడుతుంది? ఆ చింతామణి అసలే ఎలాంటిదో మీనాకు తెలుసు. ఆ చింతామణికి దూరంగా ఉండడానికి, దాని మొహం చూడకుండా ఉండడానికే ఇష్టపడే మీనా ఇలా ఎందుకు చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి కాస్త చెప్పేసరికి, అంటే ఏంటే నువ్వనేది అనగానే, అవునత్తయ్య ఆవిడ మిమ్మల్ని ఒక పావులా వాడుకున్నారు. ఆవిడతో మాట్లాడకండి. ఆవిడికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈసారి ఆవిడ ఏమైనా మిమ్మల్ని సహాయం కోరితే, నా వల్ల కాదు, ఇంట్లో నన్ను అందరూ దోషగా నిలబెట్టేశారు అని చెప్పండి. మా అయితే ఏమవుతుంది? మీ దగ్గరికి డ్యాన్స్కి వస్తుందా? డ్యాన్స్కి రావడం మానేస్తుంది. అసలు మీ దగ్గరికి డ్యాన్సుల్లో జాయిన్ అయ్యిందే ఆవిడ కేవలం మీనాని ఈ ఫీల్డ్ నుంచి తప్పించడం కోసం. అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఈ సరే అయితేనని ఇంకా అక్కడి నుంచి కాస్త రోహిణి వచ్చేస్తుంది. చింతామణిగా ఎవరో ఈ చింతామణి కనుక్కోవాలి. మీనాని తొక్కడానికి ఈవిడితో నాకు సహాయపడే అవకాశం ఉందేమో కనుక్కుంటాను అని చెప్పి వెంటనే ఇంకా రోహిణి పార్లర్కి బయలుదేరిపోతుంది. అలా పార్లర్కి బయలుదేరిపోయిన సమయంలోనే ఇంకా రోహిణి ఎందుకో వెళ్తూ కామాక్షి వాళ్ళ ఇంటి వైపు చూసేసరికి అప్పుడే కారులోంచి అయితే చింతామణి దిగుతుంది. ఈవిడెవరు అని చెప్పి అనుకుంటూనే రోహిణి అలా చూస్తూ ఉండగానే ప్రభావతి లోపలికి వెళ్ళిన తర్వాత బయట వాడు ఉంటాడు కదా, వాడిని అడుగుతుంది. అడగడంతో ఎవరు ఆవిడ అని చెప్పాను కానీ, మా మేడము చింతామణి ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తూ ఉంటారు అనేసరికి, అవునా, ఆవిడ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలవా అనగాని, ఆవిడ ఫోన్ నెంబర్ ఎందుకు, అది డెకరేషన్ ఉంది దాని గురించి చెప్పడం కోసం అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఫోన్ నెంబర్ కాస్త ఇస్తాడు. ఇచ్చేసరికి ఎప్పుడు వెళ్ళినట్టుగానే రోహిణి తన పార్లర్కి వెళ్ళిపోయి తన వర్క్ తను చేసుకుంటూ ఉండగా, ఏమైందే అంత నీరసంగా ఉన్నావు? రాత్రి మీనాబాలు వాళ్ళు చేసిన పనికి నిద్ర లేదు, ఆకలి లేదు అన్నట్టు రాత్రి అంతా ఇంచుమించుగా 2 అయ్యేంత వరకు కూడా ఇంకా నిద్రలో పట్టలేదు, ఆకలితోనే చనిపోతామేమోనన్న భయానికి కూడా వచ్చేసాము అనేసరికి, అంతలా ఏం జరిగింది అనగానే, ఏం జరిగిందా,
మా అత్తగారు ఉంది కదా మా అత్తగారు అంటూ మొత్తం మొదలు పెడుతుంది. మొత్తం మొదలు పెట్టేసరికి ఏంటి ఇంత చేశారా, అసలు మీ అత్తకి బుద్ధి లేదే, మీ అత్తకి నిజంగానే బుద్ధి లేదు, లేదంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తుంది? పాపం మీనా కష్టపడి ఇంట్లో పని చేసుకుంటూ బయట పనులు చేసుకుంటూ డెకరేషన్లు చేసుకుంటూ తనకున్నది 2 చేతులైనా 4 చేతులా కష్టపడుతుంది మీనా. అలాంటి మీనాని అనగతొక్కాలని చూస్తే ఇలానే ఉండాలి. మీ అత్తకు బాగా బుద్ధి చెప్పిందనగానే మా అత్తతో పాటు మాకు చెప్పిందనేసరికి మీరు మీ అత్తకే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అందుకు మీకు గుణపాఠం చెప్పుంటుంది. మీకు ఎన్ని గుణపాఠాలు ఎంత ఏమి చెప్తే మాత్రం మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటుందా ఏంటి అని చెప్పి ఇంకా ప్రభావతి వాళ్ళ అందరినీ తిడుతూ విద్య మాట్లాడుతుంది. నేనేం చేశానే అనగానే నీకు అసలు జ్ఞానం ఉండదే, ఎంతసేపు మీనాన్ని తిట్టుకోవడమే పనిగా పెట్టుకుంటావు. అసలు మీనా ఎంత మంచిదో నీకేం తెలుసు అని చెప్పాను కానీ నీకేం అంత మంచితనం తెలిసింది అనగానే మీనా గురించి నాకు తెలుసు, మీనా మంచిదే, ఆ విషయం నువ్వేమీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అని చెప్పి రోహిణికి విద్యకి మధ్య చిన్న క్లాష్ అయితే వస్తుంది. వచ్చేసరికి సర్లేవే ఎవరు ఎలాంటి వాళ్ళు అయితే ఏముందిలే కానీ అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఈలోపు ఫోన్ నెంబర్ ఉంది కదా, విద్య అది కస్టమర్ వస్తే వెళ్తుంది. రోహిణి ఖాళీగా కూర్చుని ఉంటుంది. ఖాళీగా ఉన్నది ఖాళీగా ఉంటే సరిపోయేది, ఖాళీగా లేకుండా ఫోన్ నెంబర్ తీసుకుంది కదా, చింతామణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి హలో ఎవరు అని చెప్పాను కానీ చింతామణి గారా మాట్లాడేది అనేసరికి అవును చింతామణినే మాట్లాడుతున్నాను, ఎవరు నువ్వు అని చెప్పాను కానీ నేను మీతో మాట్లాడాలి, మాట్లాడితే క్లారిటీ వస్తుంది, ఎక్కడ కలుద్దాము అని చెప్పనేసరికి పలానా చోట కలుద్దామని ఇద్దరు కూడా ఒక కాఫీ షాప్లో కలుస్తారు. మీనాని మీరు అనగొట్టాలి అని అనుకుంటున్నారు. మా అత్తగారితో చేతులు కలిపి చేసిన పని మీనా ఎదురు తిరిగింది. మీనాకు ఏదో రకంగా ఆర్డర్లు చెడగొట్టడం, మీనాకు ఇబ్బంది కలిగించడం, తన ఫోన్లో ఏదైనా చేయడం, ఇలాంటివి స్మార్ట్గా థింక్ చేసే పనులు నేను చేస్తాను. కానీ నాకు అని చెప్పనేసరికి ఏం కావాలి నీకు, నన్ను హ్యాపీగా ఉంచుకుంటే చాలు అనేసరికి అర్థమైంది. రేపు సాయంత్రం ఇదే సమయానికి మీట్ అవుదాం, నేను ఫోన్ చేస్తాను వచ్చేసేయని చెప్పాను కానీ సరే అని. ఏం ప్లాన్ చేస్తారు అనగాని నేను చెప్తాను, ఈలోపు ఆలోచించి చెప్తాను, నువ్వేం చేయాలో చేద్దు కానీ స్మార్ట్గా థింక్ చేస్తాను అని చెప్పావు కదా అని చెప్పనేసరికి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఫోనుల్లో మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇద్దరు కాంటాక్ట్లో ఫోన్లో మాట్లాడుకోవడం ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మరుసటి రోజు సాయంత్రం బాలుకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి ఏంటి బాలుకి కస్టమర్ మాట. బాలు అని చెప్పాను కానీ చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళాలి అనగాని ఎక్కడికో కాదు, మొన్న మీ కారు ఎక్కినప్పుడు నువ్వు చెప్పావు కదా మీ ఆవిడ ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తుంది, మండపాల డెకరేషన్స్ చేస్తుంది, తక్కువలోనే చేస్తుంది, మీకు ఇబ్బంది కలగదు అని చెప్పావు కదా అని చెప్పాను కానీ అవును సార్ ఏమైంది ఇప్పుడు అని చెప్పనేసరికి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందయ్యా, పెద్దగా ఏమీ కాదు, సింపుల్గానే, బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మీకే ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను మీకు ఇద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ అవునా ఏంటి సార్ చెప్పండి ఏం చేయాలి, దేని ఎంత చేయాలి అని చెప్పాను కానీ ఒక్కసారి మీ ఆవిడ్ని తీసుకుని సాయంత్రం ఇంటికి రాగలవా, చిన్నగా చెప్తాను, తనకి ఎంత బడ్జెట్ అవుతుందో ఎలా చేస్తే బాగుంటుందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు. బాలు చెప్తాడు. చెప్పిన తర్వాత మీనాకి ఫోన్ చేస్తాడు బాలు. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు మీనా, నేను అక్క వాళ్ళ దగ్గర ఉన్నానండి, డబ్బులు ఇవ్వాలి కదా, డెకరేషన్స్ చేశారు కదా దానికోసం అమౌంట్ తీసుకుని వచ్చాను అనగానే అవునా, మరొక చిన్న ఆర్డర్ వచ్చింది, అది ఎంత ఏంటనేది మనం ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు రేపు సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పారు, మనం రేపు సాయంత్రం బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు సాయంత్రం 5 రెడీగా ఉండు, నేను ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను అని చెప్పాను కానీ ఈ మాట ఇంటికి వచ్చాక చెప్పొచ్చు కదండి, రేపు కదా మనం రాత్రంతా కలిసే ఉంటాం కదా,
కలిసే ఉంటాము, మనకు వేరే పనులుండవా ఏంటి, ఎప్పుడు విషయాలు అప్పుడే చెప్పాలని మా పూలగంప చెప్పిందిలే, అందుకని ఏమో రాత్రికి మర్చిపోతానేమో, నీ అందాన్ని చూసుకుంటూ మర్చిపోతానేమో అని చెప్పనేసరికి చాలండి, బయట ఎక్కడో ఉండి అలాంటి మాటలు మాట్లాడకండి, సరే నేను ఉంటాను, తొందరగా వచ్చేసేయండి అని చెప్పి ఇంకా మీనా కాస్త ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేయడంతో మరుసటి రోజు సాయంత్రం వీళ్ళు ఉదయం ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి సాయంత్రం సమయానికి 5 గంటలకి మీట్ అవుదామని ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. ఈలోపు రోహిణి కూడా చింతామణి ఫోన్ చేయడంతో 5 గంటలకి అదే రోడ్లో ఒక చెట్టు దగ్గర నిలబడి ఉంటాను అంటే అని వాళ్ళ పార్లర్ దగ్గరగానే నిలబడి ఉంటాను అనేసరికి సరే అని రోహిణి పార్లర్లో ఉండేదే, ఇప్పుడే వస్తానుండవే విద్య అని చెప్పి గబగబా కిందకు దిగుతుంది. కిందకు దిగి ఇంకా ఆవిడ ఎక్కడుంది ఏంటి అని చూసుకునేసరికి ఇక్కడ ఉందని వెళ్ళేసరికి చింతామణితో మాట్లాడుతూ ఉంటుంది. బాలు మీనా అప్పుడే అలా కారులో వెళ్తూ రోడ్డు సైడే కదా వీళ్ళు మాట్లాడుకునేది. సో రోడ్డు సైడు మాట్లాడుకోవడం చూసి బాలు సడన్గా కారు ఆపేస్తారు. ఏంటి నడి రోడ్డు మీద కారు ఆపేశారు, ఏమైంది అనగానే ఒక్క నిమిషం మీనా అనుకుంటూ కారుని యూటర్న్ తిప్పుకుని ఒక చోట సైడ్కి పెట్టి దిగి మీనా అని చెప్పాను. కానీ ఏంటి ఇక్కడ డెకరేషను అని చెప్పనేసరికి కాదు వేరే చోట, ముందు ఇక్కడ దిగు, ఒక చిన్న పని ఉంది, ఇలా రా అని చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు చాటుని నిలబెడతాడు. చూడట్టు అని చెప్పాను. కానీ రోహిణి ఏంటి చింతామణితో మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఇద్దరు షేక్ అందించుకుంటారు. చేతులు కూడా కలుపుకుంటున్నారు మీనా అని చెప్పనేసరికి అంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి ఇంకిద్దరు కూడా వింటూ ఉండగానే ఏంటి నేను ఏం చెప్పినా చేస్తావా అనగానే మీరు ఏం చెప్పినా చేస్తాను, ఆ మీనా బాలుకి ఇద్దరికి కూడా పొగరు అనగాలి అంటే మీరు నాకు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. అయితే ఇదిగో ఈ 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచు, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చెయ్యి, తూచా తప్పకుండా చేస్తే నీకు మరొక 2,00,000 రూపాయలు నేను ఇస్తాను, అలాగే మీనా అణిగిపోయేంత వరకు కూడా నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, ఇంకా తర్వాత అయినా సరే ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి రోహిణి చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ముందు నేను చెప్పింది ఫాలో అవ్వని మీనా ఫోన్కి డెకరేషన్స్ అవి ఓపెన్ కాకుండా అవన్నీ చేసేయమని చెప్పి ముందైతే ఈ పని చేయి, అప్పుడు కస్టమర్ల ముందు డెకరేషన్స్ ఓపెన్ కాక ఇబ్బంది పడుతూ నానా రకాలుగా ఇబ్బంది పడాలి, తను స్ట్రగుల్ అనుభవించాలి అని ఒకరోజు అలా చెప్పి ఒకరోజు ఇలా చెప్పి ఇలాగలా చెయ్యి, ప్రతిదీ ప్రూఫ్ ఉంచుకో, లేదంటే మళ్ళీ నువ్వు చేశాను అని నాకు చెప్పినా నేను నమ్మశక్యంగా నాకు అనిపించకపోవచ్చు కదా అని చెప్పి మాట్లాడేసరికి సరే నేను చూసుకుంటాను అని ఇంకా రోహిణి కాస్త అక్కడి నుంచి ఇట్లా ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారండి, ఇంట్లోదే కదా అని చదివిస్తే ఏ రకంగా తీసుకొచ్చిందో, ఎంత దారుణంగా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఈ రకంగా చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారా, ఈ రకమైన శత్రువులు ఉండడం ఏంటండి, ఇలా ఉండడం ఏంటి, చిచి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇంట్లో తోటి కోడల్ని మోసం చేసి తోటి కోడల్ని అనగతొక్కాలని కూడా చూస్తూ ఉంటారా, నేను ఏం పాపం చేశాను, రోహిణి విషయంలో నేనేమన్నా కుట్ర చేశానా, మోసాలు చేశానా, రోహిణి ఇలాంటి పని చేసింది అనగానే ఇదంతా నేను వీడియో తీసేళ్ళ మీనా, ఇంటికి వెళ్ళాక చెప్తాను ఆ రోహిణి పనేంటో అని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సరాసరి సత్యం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంట్రా ఇలా వచ్చావు, ఎవరి గురించైనా తెలిస్తే ముందు నాకు చెప్పమని చెప్తావు కదా నాన్న, అందుకే నీకు ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వచ్చాను, బయట పెట్టనని కాదు బయట పెడతాను, అయినా సరే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అందుకోసమని వచ్చాను అనేసరికి ఏంట్రా ఎవరి గురించి తెలిసింది, ఇంకెవరి గురించి, పార్లలమ్మ గురించి, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి వీడియోని కాస్త చూపిస్తాడు. ఆవిడెవర్రా అనగానే ఆవిడే చింతామణి, ఆవిడ ద్వారానే మీనా
ఆవిడికి ఎగైనెస్ట్ గానే మీనా డెకరేషన్లు చేస్తుంది. ఆవిడ ఇంతకు ముందు ఫీల్డ్లో ఉందట, ఎంతో మందిని అనగదొక్కిందంట. ఇప్పుడు మీనాను కూడా అనగదొక్కాలని రోహిణితో చేతులు కలుపుతుంది నాన్న అని చెప్పనేసరికి, మరి ఈ పిల్లకైనా బుద్ధి ఉండాలి కదరా అని చెప్పాను. కానీ డబ్బుకు కక్కుర్తి పడే మనిషి ఏం చేయడానికైనా వెనకాడదు, ఏం చెందడానికైనా వెనకాడదు. చూసావా, తోటి కోడలే ఇంట్లో మనిషి అన్న కృతజ్ఞత కొంచెమైనా ఉందా, ఆలోచన కొంచెమైనా ఉందా? డబ్బులు తీసుకుని మీనా ఫోన్లో ఉన్నవి డిలీట్లు చేసేసి మీనా ఇబ్బంది పడాలి అన్నట్టు చెప్పింది. తర్వాత రోజు ఇంకా ఇంకా ప్లాన్లు వేస్తారట. దానికోసం ఈవిడ గారికి ఆవిడ డబ్బులు ఇస్తూ ఉంటుందంట. ప్రతి ఒక్కటి ప్రూఫ్ కూడా తీసుకోవాలంట. ఇప్పుడేం చేయమంటావు నాన్న, ఈ విషయాలేమి బయట పెట్టొద్దా అనగానే, బయట పెట్టకపోతే ఎలారా, బయట పెట్టాలి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందో లేక మిమ్మల్ని ఇంట్లో ఉంచుతుందో ప్రభావతి తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇంకా సాయంత్రం అందరూ వచ్చేంత వరకు ఎదురు చూస్తారు. ఇంకా అందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత అందరికీ ఒక విషయం చెప్పాలి, ముఖ్యంగా నీకు పార్లలమ్మ అని చెప్పనేసరికి, ఏంటి బాలు ఏంటది, నా భార్య కష్టపడి పూల డెకరేషన్లు చేసుకుంటే చూసి వార్వలేకపోతున్నావు కదా, అందుకే ఆ చింతామణితో చేతులు కలిపి నా భార్యను అనగతొక్కాలని చూస్తున్నావు కదా, తను ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ పని చేయడానికి సిగ్గనిపించట్లేదా? నువ్వు ఇంటి కోడలివి అన్న విషయం మర్చిపోయావా? ఆ చింతామణితో చేతులు కలపడం ఏంటి? అంత దారుణంగా తోటి కోడళ్ళు పతనం ఆలోచించడం ఏంటి? అసలు చింతామణితో మాట్లాడవలసిన అవసరం నీకేంటి అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి ఏమంటున్నాడు బాలు, చింతామణి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? చింతామణికి నువ్వు సహాయం చేస్తున్నావా? అది మీనా బాలుల విషయంలో అని చెప్పనగానే, అవును కావాలంటే వీడియో చూడండి అని చెప్పి ఇంకా వాడు తీసిన వీడియోని కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. డబ్బులు ఇవ్వడం అన్నీ కూడా క్లియర్గా కనిపించడంతో అది చూసిన ప్రభావతి, ఏంటిది పిచ్చి వేషాలు వేస్తున్నావా? వాడు నేను మొన్న అన్నదానికి ఒక రోజంతా స్ట్రైక్ చేసి రాత్రులు తిండి తినకుండా మరుసటి రోజుకి వెళ్ళేటట్టు చేశాడు. అయినా నీకు బుద్ధి లేకుండా మీనా విషయంలో కలగ చేసుకోవడం ఏంటి రోహిణి? అసలు మీనా ఏం చేసిందని కలగ చేసుకుంటున్నావు? మీనా గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నిజంగా మీనాని నేను తప్పుగానే అనుకున్నాను, కానీ తను ఇంట్లో పని ఎంతో బాధ్యతగా చేస్తుంది. దాని మీద నాకు కోపం ఉంది కాబట్టి, అది ఇంటి కోడలుగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాను. కానీ నీకేం రోగం పుట్టింది? అసలు మీనాని అనగతొక్కాలని నువ్వనుకోవడం ఏంటి అంటూ ఇంకా ప్రభావతి అందరి ముందు, అంటే ఇప్పుడు ప్రభావతి రోహిణికి సపోర్ట్ చేసిందనుకు ఇక్కడ ఎలా ఉంటుంది? రోహిణి తప్పులు చేసినా సపోర్ట్ చేస్తుంది అన్న ఆలోచన అందరికీ వస్తుంది. ముఖ్యంగా సత్యానికి, మీనా, బాలుకి, రవి, శృతికి వస్తుంది. మీ రోహిణి తప్పు చేసినా మీరు రోహిణిని ఎందుకు సమర్థిస్తున్నారు అంటే, తప్పును సమర్థిస్తున్నారా, తప్పుడు మనుషుల్ని సమర్థిస్తున్నారా అన్న లెక్కలోకి వస్తుంది అన్న ఉద్దేశంతోనే అక్కడ ప్రభావతి రోహిణిని తిట్టినట్టు తెగ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసేసరికి, ఏంటి రోహిణి ఇంకొకసారి ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా, ఇలాంటి వాటి జోలికి పోయినా, మళ్ళీ ఆ చింతామణితో కలిసి మాట్లాడావు అన్న విషయం నాకు తెలిసిన మెడపట్టి బయటకు గెంటేయడానికి నాకు క్షణకాలం పట్టదు. అది గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నువ్వు ఇంటి కోడలివి, ఇంటి పరువును కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఇంటి తోటి కోడలుగా మీనా చెయ్యవలసిన